వచ్చి ఇలా అడుగుతాడు. కృష్ణ, దానం కర్ణుడు చేస్తాడు, అలాగే ధర్మరాజు చేస్తాడు, కానీ కర్ణున్నే ఎందుకు దానవీర శూరకర్ణ అంటాము అని. దానికి సమాధానంగా కృష్ణుడు 10 రోజులు రాజ్యమంతా కుండపోతవాన్ని కురిపించి ఒక 10 మంది వేద పండితులను కర్ణుని దగ్గరకు మరియు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి హోమానికి 100 కేజీల పొడి చందనం కావాలని అడగమంటాడు. పండితులు మొదట ధర్మరాజు దగ్గరకు వెళ్ళి అడగగా ధర్మరాజు భటులతో రాజ్యమంతా పొడి చందనం కోసం వెతికిస్తాడు, కానీ వర్షం వల్ల అది దొరకదు. అప్పుడు ధర్మరాజు, నేను పొడి చందనం ఇవ్వలేను, కాబట్టి వేరే ఏమైనా కోరుకోండి అనేసి అడుగుతాడు. కానీ అదే పండితులు కర్ణుని దగ్గరకు పోయి, కర్ణ, మాకు 100 కేజీల పొడి చందనం కావాలి అని అడిగితే కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ముఖద్వారాలకు ఉన్న తలుపులను కిటికీలను బద్దలు కొట్టించి 100 కేజీల పొడి చందనం చెక్కను ఆ పండితులకు ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి ఇలా చెప్తాడు, ఏమడిగినా ఆలోచించుకున్నా ఇచ్చే స్వభావం కర్ణుడిది, అందుకే కర్ణుడిని దానవీర శూరకర్ణ అంటారు అనేసి.